అంటే నిజంగా శరత్ కుమార్ చేసిన ఫైట్ కంటే కొంచెం తేలిపోయిందో అనిపించింది హీరో, అదే పవర్ఫుల్గా అనిపించింది. ఎందుకు? దానికి మీకు రీజన్ ఏమనిపిస్తుందంటే, ఒకసారి ఫ్రెష్ ఐడియా మీరు చూసినప్పుడు, ఒక కొత్త ఐడియా ఎప్పుడైనా సరే వెంటనే సర్ప్రైజ్ ఇస్తుంది. అది మళ్ళీ రిపీట్ చేస్తారు. అది ఎప్పుడైనా మీకు ఏంటంటే రిపీట్ చేయడం అనేది ఎంజాయ్ చేయడమే తప్ప సర్ప్రైజ్ కాదు. ఓకే ఓకే చిన్న చిన్న ఐటమ్స్, డైనింగ్ టేబుల్ దగ్గర మీరు ఫైట్ని అక్కడ ఉన్న వాటితోనే చేసినప్పుడు మీకు శరత్ కుమార్ది ఫస్ట్ టైం చూసినప్పుడు షాక్. అది కరెక్టే. అక్కడ ఉన్న వాటర్ని యూజ్ చేస్తాడు, వచ్చిన వాళ్ళ వెపన్ తీసుకుని అలా యూజ్ చేసి కదలకుండా ఆ చైర్ని ఇలా బెండ్ చేసి దాన్ని ఇది వేయటం, ఆ ఐడియా చాలా బాగా క్లిక్ అయింది. చాలా ఇప్పుడు దీన్ని ఏంటంటే సెకండ్ టైం నా ఉద్దేశం ఏంటంటే, అదే ఇతనికి రిపీట్ అయితే ఎలా ఉంటుంది, అది పేలుద్ది ఫస్ట్. అంతే సింపుల్. ఇదే అతనికి జరిగితే, ఇతను ఒకళ్ళకి చేశాడు, అతను ఇతనికి సరెండర్ అయిపోయాడు, అతనితో ట్రావెల్ అయిపోయాడు ప్రదీప్ రావత్. ఇప్పుడు అదే ప్రదీప్ రావత్ కళ్ళ ముందు ఒకప్పుడు శరత్ కుమార్ తనకు చేసిన ఎలా అయితే తనని డీల్ చేశాడో, అలాగే హీరో వచ్చి అతన్ని డీల్ చేస్తుంటే అదొక తెలియని ఫన్. సో ఐడియా అదే జరుగుతుంది అన్నప్పుడు మీకు షాక్ కంటే కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో దాని పర్పసే అది. అంతే, కరెక్ట్, ఎగ్జాక్ట్ రీజన్ కరెక్ట్. తీసుకుంటాం. తాగుతున్నాం రైట్. అండ్ శరత్ కుమార్ గారి విషయానికి వస్తే, ఎప్పుడో స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్లో విలన్గా చేశాడు. మళ్ళీ నాకు తెలిసి తర్వాత తెలుగులో చేశారో చేయలేదో గుర్తులేదు నాకు. తర్వాత మళ్ళీ విలన్గా ఈ సినిమాలో అనుకుంటున్నాను నేను. నాకు నిజంగా స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్లో విలన్గా చేశారని తెలియదు నాకు. ఓకే, చిరంజీవి గారి అందులో విలన్ ఆయన. విలన్ ఎందుకంటే నాకు ఆయన గ్యాంగ్ లీడర్లో శరత్ కుమార్ గారే గుర్తున్నాను. అది పాజిటివ్ క్యారెక్టర్. విలన్ ఫస్ట్ టైం చేసింది అది నాది, అదే ఫస్ట్ అదే లాస్ట్ అనుకుంటున్నాను. చేశారు మధ్యలో, లేదు స్టూవర్ట్పురం మెయిన్ విలన్ తనే. అవునా? అది ఫ్లాప్ అయింది అనుకోండి సినిమా. అది తర్వాత మళ్ళీ ఇందులో అంటే ఈ విలన్గా చేయించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? శరత్ కుమార్ గారిని పెట్టాలని ఫ్రెష్ థాటేనా, లేకపోతే ఏదైనా కూడా అండి. ఇప్పుడు అర్జున్ గారు కానీ శరత్ కుమార్ గారు కానీ, ఈ రెండు క్యారెక్టర్ని ఫ్రెష్నెస్ ఉంటే బాగుంటుంది సినిమాకి వెళ్దాం అని అనుకోగానే, సరే అర్జున్ గారి గురించి ఎలాగో నెక్స్ట్ మాట్లాడతాను. విలన్గా ఇప్పుడు ఇది ఏంటంటే, హీరోకి విలన్కి మధ్య ఫైట్ సీక్వెన్స్ ఉండదు సినిమాలో. ఒకళ్ళు కొట్టేసుకునే మెయిన్ విలన్గా కొట్టేసుకునేది ఉండదు. అలాంటి యాక్షన్ ఓరియంటెడ్ క్లైమాక్స్ కాదు. సో ఒక చిన్న స్టేచర్ ఉన్న మనిషి ఉంటే బాగుంటుంది. క్లాస్ లుక్ ఉండాలి. ఓకే ఓకే. అతను ఒక బిజినెస్ మ్యాన్ యాక్చువల్లీ. డెలిబరేట్గా ఏదో తీసుకెళ్ళి ఫిజికల్ ఫైట్స్ చేసుకుంటూ ఉండే అలాగా మనిషిలా కాదు. సో ఆ బ్యాలెన్స్ అవ్వాలి అంటే, ఇప్పుడు కూర్చుని డైనింగ్ టేబుల్ దగ్గర సీక్వెన్స్ యాక్షన్ చేసినా ఎంజాయ్ చేయాలన్నా ఆయన ఇంట్రడక్షన్లో ఆ హుందా మెయింటైన్ చేయాలనుకున్నా కానీ ఆయన అయితే బాగుంటుందని అనిపించింది. ఓకే ఓకే. వెళ్ళి చెప్పగానే అసలు ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం చేస్తున్నా అన్నారు. మోస్ట్ కోఆపరేటివ్ యాక్టర్ అండి, మోస్ట్. I should thank him.